25వ తారీఖు కల్లా సామాను ఉండాలా. ప్రతి నెల 10వ తారీఖునో లేదా ఫస్ట్ ఆదివారమో పిల్లలందరికీ కూడా మెడికల్ చెకప్ చేయాలా. రెండవ ఆదివారం ఆ పిల్లలకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఇవ్వాలి. ఇది ప్రతి హాస్టల్. నువ్వేమి కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. నీ చేత కాకపోతే స్వచ్ఛంద సంస్థకు లింకప్ చేయి. సత్య సాయి సమితులు, షిర్డీ సాయి సమితులు, విశ్వ హిందూ పరిషత్తులు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి లింకప్ చేయి. వాళ్ళు చూసుకుంటారు. అవసరమైతే వీళ్ళకి ఎప్పుడైనా ఆహారం ప్రాబ్లం వస్తే కూడా గవక్కన వాళ్ళు అరేంజ్ చేయగలుగుతారు. బాధ్యత మనం ఎంతసేపటికి ప్రచార యావతో కొట్టుకు చస్తున్నాం తప్పించి పని ఎలా పరిష్కారం అవుతుంది? ఫుడ్ విషయంలో ఈ మధ్యన ఆయన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆయన ఎవరో బాగానే తిరుగుతున్నట్టున్నారు కదా సార్, సోషల్ మీడియాలో బాగానే చాలా రోజుల నుంచి తిరుగుతున్నాడు ఆయన. అదే అప్పుడున్న వైసీపీ దొరుకుతున్నదా లేదా, వీళ్ళందరికీ ఇప్పుడు సన్నబియ్యం పెడుతున్నాం అన్నారు కదా, మంచిది. దాంతో పాటు కొన్ని కూడా పెట్టారు కదా, కొన్ని చోట్ల కుళ్ళిపోయిన కూరలు. ఇప్పుడు ఎలా అయిపోతుంది అంటే మన ఇంట్లోకైనా మనం కూరలు పట్టుకెళ్తాం, ఇంట్లో ఆడ పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఇప్పుడు పాడైపోతుంది తొందరగా. ఇప్పుడు వాళ్ళని తిడతాం మనం, వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఇస్తున్నాం మనం? ఇది ఎట్లా ఉండాలంటే, మేము ఇదివరకు ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేసాం. మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు క్యాంప్ చేస్తే గిలగిల్లా ఆడిపోయాం మా ఇది పిల్లలందరం, అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ అందరం.